ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు. దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్, లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి. ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు. జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ళ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు బాగొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా? మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని. ఆయనే మేము కొద్ది వెనక్కి వచ్చేయమన్నాం, ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది. ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసులు చూపిందమ్మా. పోలీసు కూడా వెనక్కిరమ్మా. పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు. మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా. పోలీసు మీదే తిరగబడుతున్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది. మీరు హత్య చేయాలని ఒక ఆలోచనే కదా. అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. మీరు చూడండి, పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు. ప్రసన్న బగలు కొట్టుకున్నాడంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా ఆ వీడియో చూపిమ్మా. ఇల్లు ఎలా కొట్టారు ఇది చూడండి. ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది. అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఇల్లు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది. ఆ టైంకి 80 సంవత్సరాల పైచీలకు పడిన పెద్దామి. ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు. అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా? అంటే 85 సంవత్సరాలు మహిళ, ఒకవేళ ఆయన ప్రసన్న సతీమణి ఉండొచ్చు ఆ టైంలో, అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు మహిళలు కాదా? ఆ టైంలో 200 మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దానికి షాక్, ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద 10 మంది పడితేనే తట్టుకోలేనప్పుడు 200 మంది సుత్తులతో గడ్డపారలతో మీదకు వస్తే ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి, ఆ పెద్దానికి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు? ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు. ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం. మేము చాలా మంచి పని చేశామనే, మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు. వాళ్ళు ఎవరు లేరు కూడా ఆ పేరు ఫోటోలు తీమ్మా. పైన అదిగో కన్వీనరు మల్లారెడ్డి అనే అతను, ఇద్దరు ఉన్నారు, మల్లారెడ్డి.
ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనరు. నెక్స్ట్ గోపిరెడ్డి, ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు. అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు. ఇంకా నాకు ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే, ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగానే ఉంది. మా ఆధ్వర్యంలో జరిగిందని మేము చెప్పడం కాదు, ఆమె ఇచ్చిన ఆడియోల్లో వీడియోల్లోనే ఉంది మేమేం చేయించామని. అంటే మేము చెప్పేది, మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు, రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు, వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు, వాళ్ళు పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు, పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఇంకా కన్వీనర్ల మీద, ఇంకెవరైనా. అలా కాకుండా ఎవరో ఒక 10 మంది పిల్లకాయలను, 20 మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు. రైట్, మీకు అన్డిగ్నిఫైడ్ అనిపించింది, మీకు అన్పార్లమెంటరీ అనిపించింది, మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు, లీగల్గా కేసులు ఇచ్చేసుకోవచ్చు. అంతేగాని ఈ విధమైన సంస్కృతి నెల్లూరు జిల్లాలో, అంటే రేపు ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళ ఇలాగే పగలగొడతాం అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నది మహిళలు కాదా? ఈరోజు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి 85 సంవత్సరాల పైబడిన ఆమె మహిళ కాదా? ఆమె ఇంటికి పోయి మీరు కొట్టి భయపెట్టి ఏమైనా చేయొచ్చా? ఏ విధంగా దీన్ని గతంలో కూడా రోజమ్మను మాట్లాడారు, మా పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడారు, సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడారు, సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వచ్చినాయి. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉన్న మహిళల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు కేసులు కట్టుకుంటారు, లీగల్గా బ్యాటిల్కి వెళ్తారు. కానీ ఈ విధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు, ఈ కల్చర్ ఎప్పుడూ లేదు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కొట్టమంటమా, దాడులు చేసేసి చంపేయటమా?